నమస్కారం. వేసవిలో టారెత్తించే ఎండల ధాటికి వయసులో ఉన్నవాళ్లే కాదు, వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా వేసవి సీజన్లో వడగాల్పుల మూలంగా మరణించే వారిలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనేది చేదు వాస్తవం. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం జీవితంలో ఒక గొప్ప మజిలి. ఉవ్వెత్తున ఎగసిపడుతూ సమాజపు అంచులను చవిచూసిన ఒక పెనుకెరటం. దశాబ్దాల అనుభవ సారాన్ని అందరికీ పంచిపెడుతూ మనువలు మనవరాళ్లతో ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా నింపాదిగా రోజులు గడిపే సమయమిది. అయితే శారీరకంగా కాలం తెచ్చే మార్పులు, వాతావరణం తెచ్చే సమస్యలు ఈ సమయంలో ఎన్నో చికాకులను తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో వృద్ధులకు ఈ సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి, వడగాడ్పుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. నీరసం, నిస్సత్తువ, అలసట, మగత ఇవన్నీ వేసవిలో వృద్ధులను కుదేలయ్యేలా చేస్తుంటాయి. సమ్మర్లో పెద్దవాళ్ళ గురించి శ్రద్ధగా కాస్త కొన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో వివిధ అవయాల్లో మార్పులు అనేది జరుగుతాయి. పర్టికులర్గా ఈ వడదెబ్బ గురించి మాట్లాడాలంటే కిడ్నీలు, హార్ట్ మీద ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. సాధారణంగా వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో కాస్త వాటర్ అనేది ఇంటేక్ కూడా తక్కువగా ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాటరు, సర్క్యులేషన్. ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనము ఈ వడదెబ్బకి గురి కాకుండా కాపాడుకోవచ్చు, పర్టికులర్గా పెద్దవాళ్ళల్లో. సో సమ్మర్లో ఎక్కువగా టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళ మీద హెల్త్ ఎఫెక్ట్స్ కాస్త కనిపిస్తాయి. పర్టికులర్గా ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయో, అనగా బీపీ ప్లస్ హార్ట్ ఫంక్షన్, లివరు, కిడ్నీ ఫంక్షన్స్ ఉంటాయో, వీటిల్లో మనకి సర్క్యులేటరీ కెపాసిటీ అనేది కాంప్రమైజ్ అవుద్ది. సమ్మర్లో ఈ ఎండ తీవ్రతకి, డీహైడ్రేషన్కి తరచుగా గురవుతుంటారు. వాళ్ళల్లో ఎల్డర్లీ పాపులేషన్ అట్ రిస్క్ కింద కన్సిడర్ చేస్తాం. అదే చిన్నపిల్లల్లో కూడా ఇదే ఈ డీహైడ్రేషన్కి గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. పర్టికులర్గా ఈ ఎల్డర్లీ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైతే బీపీ మందులు వేసుకుంటారో, ఎవరైతే ఈ డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతుంటారో, ఎవరైతే ఈ రెండిటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కిడ్నీ మీద ఉంటాయో, వీళ్ళందరిలో కూడా తరచుగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ జనరల్ పెద్దవాళ్ళలో రిస్క్ అనేది కనపడుతుంది కాబట్టి పర్టికులర్గా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హైడ్రేషన్ అనేది గంటకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే జనరల్గా ఈ డీహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఏదన్నా డైయూరిటిక్ మందులు అంటాం, అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ పెంచే మందులు బీపీ ద్వారా కానీ, హార్ట్ ద్వారా కానీ, కిడ్నీ ద్వారా కానీ వాడుతూ ఉంటారు డాక్టర్ని. అలాంటివి ఏదన్నా ఉంటే సమ్మర్ టైంలో డాక్టర్ని కలిసి దానికి తగ్గ ఆల్టరేషన్స్, డోస్ మార్పిడి కానీ, మనం ఫ్రీక్వెన్సీ కానీ తగ్గించుకోవడం అవసరం ఉంటుంది. పర్టికులర్గా డీహైడ్రేషన్కి గురవుతుంటే, పర్టికులర్గా మీ ఏరియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఇలాంటివి చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవజీవాలు సన్నగిల్లిపోతుంటాయి. అవయవాల పనితీరు మందగిస్తుంది. కండరాల పటుత్వం క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యపరంగా ఏవైనా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటిని నిభాయించుకునే శక్తి సామర్థ్యాలు వృద్ధాప్యంలో బాగా తగ్గిపోతుంది. నరాలు, నాడీమండల సామర్థ్యం కూడా తగ్గుముఖం పడుతుంది. దీనికి తోడు ఒంట్లో ఎప్పుడూ నీరు, లవణాల శాతం తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలే పెద్ద వయసు వారికి పెను సమస్యలుగా మారుతుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా హీట్ ఎగ్జాషన్, హీట్ సింకోప్, హీట్ క్రాంప్స్, హీట్ స్ట్రోక్ వంటి
సమస్యలు వృద్ధుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. సో జనరల్గా సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దాంట్లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే ఎండ తీవ్రతకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి రాబోయేది చర్మ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే చర్మానికి సంబంధించి ఈ ప్రిక్లీ హీట్ అంటాం, అది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కనబడుతూ ఉంటాయి. తర్వాత ఎవరైతే నేను అన్నట్టు బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ ఆర్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ డీహైడ్రేషన్ తీవ్రత ఎక్కువ ఉండి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనగా సోడియము, పొటాషియం, వాటర్ ఇంబ్యాలెన్స్ జరుగుద్ది. జనరల్గా ఇది మందుల పరంగా ఉండొచ్చు, మనం తాగే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తక్కువైనప్పుడు ఉండొచ్చు, ప్లస్ మీరు ఎక్స్పోజర్ టు సన్, వీటిలన్నిటి కారణంగా కూడా కాంప్లికేషన్స్ వచ్చేదానికి ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్లో మోస్ట్ కామన్గా కనపడేది డీహైడ్రేషన్ కాకుండా రీనల్ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ మీద ఒత్తిడి. రెండోది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. మూడోది ఇది దీర్ఘకాలంలో సంభవిస్తే రాళ్ళు ఫామ్ అవడం, అంటే కిడ్నీ స్టోన్స్కి దారితీయడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి దారితీయడం. సివియర్ డీహైడ్రేషన్కి గురైనప్పుడు ఈ ఎండ తీవ్రత వల్ల హాస్పిటల్కి కూడా అడ్మిషన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా కనిపించేదానికి ఆస్కారం ఉంది, పర్టికులర్గా ఎల్డర్లీ పాపులేషన్లో. ఎండ తీవ్రతకు గురైనప్పుడు ఎప్పుడైతే డీహైడ్రేషన్ జరుగుద్దో, డీహైడ్రేషన్ అంటే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు సర్క్యులేషన్ కాంప్రమైజ్ జరుగుద్ది. దాని ద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఆర్గన్ మన బాడీలో, దాని కారణంగా కళ్ళు తిరగడం, కొంతమందిలో మూర్ఛ రావడం, ఈ బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోవడం, చెమటలు ఎక్కువగా పట్టడం, హార్ట్ రేట్ పెరగడం, వీటిలన్నిటి కారణంగా ఇది ఈ సింకోపీ అనేది మెడికల్ టర్మ్, అంటే కళ్ళు తిరగడే తత్వం, తర్వాత మూర్ఛ రావడం అనేది అది జరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏదైతే మనం ఫోకస్ చేస్తున్నామో వాటిల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ పొటాషియం, సోడియం అనే సాల్ట్స్ బాడీలో ఏవైతే ఉంటాయో అవి లోపాలు వచ్చిన దానివల్ల సివియర్ మజిల్ పెయిన్స్, వీక్నెస్, ఫెటీగ్, క్రాంపింగ్ ఆఫ్ మజిల్స్ అంటాం, ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. వయసులో ఉండేవారికి దేన్నైనా తట్టుకునే శక్తి ఉంటుంది. అదే వయసు మళ్లిన వారికి, జవసత్వాలు సన్నగిలిన వారికి వేసవిలో వేడి, ఉక్కపోతల వంటివి పెను సమస్యలుగా మారుతూ ఉంటాయి. ఓపలేని నీరసం, తాళలేని నిస్సత్తువ, అలవి కాని అలసట, తరచూ స్పృహ తప్పిపడిపోవడం, కాళ్ళు చేతులు గుంజడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసేపు ఎండలో తిరిగినప్పుడు, ఎండలో పని చేసినప్పుడు చెమట రూపంలో ఒంట్లోని నీరు, లవణాలు బయటకు వెళ్ళిపోతాయి. ఈ పరిస్థితిలో దాహంతో నాలుక పిడచకట్టుకుపోవడం, తల తిరిగినట్లుగా ఉండడం, తీవ్రమైన అలసట, నీరసం, వాంతి అవుతున్నట్టుగా అనిపించడం మనందరికీ అనుభవమే. వయసు పైబడ్డ వారికి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అసలే పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. నీరసం, నిస్సత్తువకు తోడుగా బీపీ కూడా బాగా పడిపోతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు హీట్ ఎగ్జాషన్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి నుంచి వృద్ధులను కాపాడడానికి వెంటనే వారిని చల్లటి ప్రదేశాల్లోకి తీసుకెళ్లాలి. ద్రవాహారాలను అందించడంతో పాటు అవసరమైతే రక్తనాళాల్లోకి సెలైన్ కూడా ఎక్కించాల్సి ఉంటుంది. హీట్ ఎగ్జాషన్ అంటే ఎప్పుడైతే తీవ్రమైన ఎండకి ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవుతామో బాడీలో థర్మో రెగ్యులేటరీ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మన బాడీలో టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. సో ఆ పద్ధతి ప్రకారం ఆ క్రమంలో ఈ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి బాడీలో మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్వెట్టింగ్, ఫస్ట్ హార్ట్ రేట్ పెరగడం, కాస్త నీరసంగా ఉండడం, తర్వాత గుండె దడగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా హీట్ ఎగ్జాషన్కి దారి చేసే అంటే సిమ్టమ్స్ అంటాం వీటిని. సో ఈ సిమ్టమ్స్ని మనం గమనించుకోవాలి. ఇది గమనించిన వెంటనే మనం చేయాల్సింది ఎండ నుంచి నీడకి రావడం,
కాస్త వాటర్ స్లోగా తీసుకోవడం, ఒక్కసారి ఎక్కువ తాగడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్లో సిప్స్ బట్ కంప్లీషన్ ఆఫ్ అట్లీస్ట్ 500 ml ఆఫ్ వాటర్ తీసుకోవడం, వీలైతే ఎయిర్ కండిషన్ రూమ్లోకి షిఫ్ట్ అవ్వడం, లేదంటే ఎండలో ఉన్న పరిస్థితి ఉంటే చెట్టు నీడ కింద కూర్చోవడం, అనువైన పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే షేడ్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనకి ఈ కాంప్లికేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇది మనం గ్రహించలేని పరిస్థితి వస్తే ఇది హీట్ ఎగ్జాషన్ నుంచి సన్ స్ట్రోక్ వెళ్ళిపోద్ది. సన్ స్ట్రోక్ ఈస్ ఏ సీరియస్ కండిషన్. తీవ్రత ఎక్కువగా బ్రెయిన్ మీద ఉంటుంది. దాని కారణంగా కోమా, ఫిట్స్, అన్కాన్షియస్ ఎపిసోడ్స్, అలాగే హార్ట్ మీద తీవ్రమైన ఒత్తిడి, హార్ట్ మీద వచ్చే ఒత్తిడిలో లో బ్లడ్ ప్రెషరు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, ఇలాంటివన్నీ సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్కి అడ్మిషన్ దారితీస్తాయి. కాబట్టి హీట్ ఎగ్జాషన్ని గ్రహించి వెంటనే తగు చర్యలు చేసుకుంటే మనకి హీట్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. హీట్ ఎగ్జాషన్ నుంచి ప్రోగ్రెస్ అయితే హీట్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో హీట్ ఎగ్జాషన్ ఎప్పుడైతే మనం గ్రహించమో అది తీవ్రమైన పరిణామాలతో హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీట్ ఎగ్జాషన్లో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే బాడీ మీద తీవ్రమైన ఎండ ఒత్తిడి వచ్చినప్పుడు జరుగుద్ది. అలాంటివి వచ్చినప్పుడు చెమటలు పట్టడం, నీరసంగా అనిపించడం, కళ్ళు తిరగడం, మంటలు, చర్మం అంతా మంటలు లేయడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇది హీట్ ఎగ్జాషన్. ఇది కానీ మనం గ్రహించకుండా ఇది ఇలాగే ప్రోగ్రెస్ అయితే హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. హీట్ స్ట్రోక్కి దారితీసినప్పుడు పర్టికులర్గా ఈ హీట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ మీద ఎక్కువగా తీవ్ర ఒత్తిడి దారితీస్తాయి. కాబట్టి హీట్ స్ట్రోక్ అనగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే అవయవం బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి మూర్ఛ రావడం, తలనొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, తల తిరగడం, ఇలాంటివన్నీ కూడా తీవ్రమైన సీరియస్ పరిణామాలకి హీట్ ఎగ్జాషన్ నుంచి హీట్ స్ట్రోక్కి దారితీసేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా ఒకవేళ హీట్ స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిపోతే ఆ పర్టికులర్ పర్సన్ ఐసీయూ అడ్మిషన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అక్యూట్ అమౌంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 2-3 రోజులు హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే హీట్ ఎగ్జాషన్ పరిస్థితుల్లోనే మనం అవాయిడ్ చేసి ఇది రాకుండా ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకుంటే మనకి హీట్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. క్రికెట్ ఆడుతున్నప్పుడు కొంతమంది ఆటగాళ్లకి కాలి పిక్కలు పట్టేస్తుంటాయి. దీంతో రన్నింగ్ చేయలేక పిచ్ పైన కూలబడిపోతుంటారు. కాలి పిక్కలు పట్టేయటం అనేది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. ముఖ్యంగా వేసవిలో ఈ కండరాలు పట్టేయటం అనేది ఎక్కువగా చూస్తుంటాం. వృద్ధులకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. బయట వేడి వాతావరణానికి తోడుగా ఒంట్లో తగిన మోతాదులో నీరు, లవణాలు లేకపోవడంతో వృద్ధులకు చాలా తరచుగా కాలి కండరాలు పట్టేస్తుంటాయి. కాళ్ళు ఒకటే గుంజుతున్నట్లుగా తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోతుంటారు. తీవ్రమైన వేడి తాకిడికి వృద్ధులు తరచూ స్పృహ కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత చర్మం కింది రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దీంతో రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారం తగ్గి స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి ద్రవాహారాలను అందించడంతో పాటు చల్లటి వాతావరణాన్ని కల్పించడం లాంటి అనేక ఉపశమన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. తరచుగా సమ్మర్లో పర్టికులర్గా పెద్దవాళ్ళలో ఈ క్రాంప్స్ అనేవి ఎక్కువగా వింటుంటాం. అంటే కండరాల దగ్గర నొప్పి, అది కూడా ఎక్కువ శాతము షోల్డర్ మజిల్స్, థై మజిల్స్, కాఫ్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్, అంటే మజిల్ మాస్ ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందో అక్కడ ఈ క్రాంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రాంపింగ్ అంటే సింపుల్ థింగ్ అండి. ఆ బ్యాలెన్స్ ఆఫ్ సాల్ట్స్ బాడీలో తేడా వచ్చినప్పుడు ఈ క్రాంపింగ్ జరుగుద్ది. పర్టికులర్గా సోడియం అండ్ పొటాషియం అలాంగ్ విత్ కాల్షియం, ఇవన్నీ కూడా కండరాలకి కాంట్రాక్షన్ పద్ధతుల్లో పనికొస్తాయి. సో ఎప్పుడైతే మనం డీహైడ్రేషన్కి గురవుతామో ఆ టైంలో వీటి మీద తీవ్రమైన ఒత్తిడి అండ్ ఆల్టర్కేషన్స్ జరుగుతాయి. సో ఈ ఆల్టర్కేషన్స్ కారణంగా మనకి హీట్ క్రాంప్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. వీటిల్ని యాక్చువల్లీ అధిగమించడానికి మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎండలోకి వెళ్ళకపోవడం, లూజ్ దుస్తులు ధరించడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువ కాకపోవడం, ఎయిర్ సర్క్యులేషన్ ఫెసిలిటీ సరిగ్గా ఉండడం చూసుకోవడం, నీడనే ఉండడం, హైడ్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ ఓరల్ రీహైడ్రేషన్ లిక్విడ్ ఏదైతే దొరుకుతుందో అది తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తాగడం, షుగర్ కేన్ జ్యూస్ ఎవరైతే అలౌడ్ ఉన్నారో వాళ్ళు తీసుకోవడం, కాస్త వాటర్ ఉన్న
ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్, ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి అలాంటిది తీసుకోవడం, మజ్జిగ తాగడం, బార్లీ వాటర్, స్టార్చ్ వాటర్. సో ఇలాంటి ఆల్టరేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రేషన్ పద్ధతుల్లో మనం తీసుకుంటే హీట్ క్రాంప్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో జనరల్గా మనం జీవనశైలి గురించి మాట్లాడితే అందరూ పాటించాల్సిందే, పెద్దవాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయండి. పర్టికులర్గా సమ్మర్ గురించి ఉద్దేశించి మాట్లాడుకుంటే మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాస్త సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, సూర్యోదయం ఆ సమయంలోనే కాస్త కూల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడే ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ చేయాలి. అది నియమాలు మనకి ఎంతంటే హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజుల్లో యోగా, ప్రాణాయామం ప్లస్ కాస్త అమౌంట్ ఆఫ్ మస్క్యులర్ యాక్టివిటీ, సర్క్యులేషన్ ఉండేటట్టు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా గమనించుకుంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అనేది తినాలి. బ్రేక్ఫాస్ట్లో కాస్త లిక్విడ్ ఫార్మేషన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మజ్జిగ కానీ, బార్లీ వాటర్ కానీ, మనకు నచ్చినట్టు ఏదో ఒక ఫ్లూయిడ్ రూపంలో హైడ్రేషన్ అనేది ఉండేటట్టు చేసుకోవాలి. అదేవిధంగా జీవనశైలిలో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే తినే ఆహారంలో ఎక్కువ స్పైసీ ఫుడ్ లేకుండా గమనించుకోవాలి. సో ఈజీలీ డైజెస్టబుల్, లెస్ స్పైసీ, లెస్ ఆయిలీ ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి జీర్ణాశయం మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే మాంసాహారానికి, శాకాహారానికి మనం గమనించుకోవాల్సిన వ్యత్యాసం ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ ఆల్వేస్ ప్రిఫరబుల్, పర్టికులర్లీ ఇన్ హై టెంపరేచర్స్. వెదర్స్లో హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ కన్నా వెజిటేరియన్ ఫుడ్ పర్టికులర్గా రిచ్ ఇన్ విటమిన్స్, రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్, రిచ్ ఇన్ వాటర్ ఉంటుంది కాబట్టి అటువంటి ఫుడ్ మనం ఎంచుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. వేసవి అంటేనే వడగాల్పుల కాలం. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతల ధాటికి వృద్ధులు చాలా తరచుగా వడదెబ్బకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు వృద్ధులు తమ జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డీహైడ్రేషన్, నీరసం, నిస్సత్తువ, మగత లాంటి విపత్తుని ఎలా ఎదుర్కోవాలి, వేసవిలో వయసు మళ్లిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో వడగాడ్పు మరణాల్లో వృద్ధుల సంఖ్యే ఎక్కువ. తీవ్రమైన వడదెబ్బకు వయసు మళ్లిన వారు పిట్టల్లా రాలిపోతుంటారు. మన శరీరంలో ఉష్ణోగ్రత సమస్థాయిలో ఉండేలా చూసేందుకు మన మెదడులో ఒక ప్రత్యేక కేంద్రం ఉంది. మన ఒంట్లో వేడి పెరగకుండా చూడడంలో చెమట పట్టడం అన్నది చాలా కీలకమైన ప్రక్రియ. బయట ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నప్పుడు, ఎక్కువసేపు ఎండలో గడిపినప్పుడు, వేడిగాలులు వీస్తున్నప్పుడు మన చర్మం కింద ఉండే స్వేదగ్రంథులు పనిచేయవు. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని కేంద్రము సరిగ్గా పనిచేయదు. వడదెబ్బకు ఇదే మూలం. ఈ పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగిపోతుంది. స్పృహ కోల్పోతారు. ఒళ్లంతా పొడిబారిపోతుంది. సరిగ్గా మాట్లాడలేరు. కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ గడ్డు కాలంలో సత్వరమే సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. క్రానిక్ డిసీజెస్ గురించి మాట్లాడితే, పర్టికులర్గా సమ్మర్ గురించి మాట్లాడినప్పుడు బాడీలో రక్త ప్రసరణకు సంబంధించిన అన్నిటిని కూడా మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ పర్టికులర్గా ఈ క్రానిక్ డిసీజెస్లో ఎక్కువ శాతం సెన్సిటివిటీ పెంచేది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ బ్రెయినే కాకుండా కిడ్నీల మీద, హార్ట్ మీద ఎక్కువగా ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒత్తిడి రాకుండా ఉండాలి అంటే ఎవరికైతే ఎస్టాబ్లిష్డ్ బ్రెయిన్ డిజీజ్, హార్ట్ డిజీజ్, కిడ్నీ డిజీజ్ ఉంటాయో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. వాటిల్లో సమ్మర్ ఆన్సెట్ అవుతుంది అనగానే ఒక క్రమంలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ని సంప్రదించడం. సార్, నేను ఈ మందులు వాడుతున్నాను, వీటి వల్ల నాకు సమ్మర్ ఎఫెక్ట్స్ ఏదన్నా ఉంటుందా, మా ఏరియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మీరు సాధారణంగా చెప్తున్నారు, మీరు నాకు వాటర్ రెస్ట్రిక్షన్ పెట్టారు, నేను ఎంతవరకు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవాలి, ఎటువంటివి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్సన్లో డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పాటించాలి. సో తరచుగా గమనించేది ఏంటంటే ఎల్డర్లీ పాపులేషన్లో ఈ అవయాల ఎఫెక్ట్ అనేది కామన్గా కనిపిస్తుంది. పర్టికులర్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిజీజ్ వీటిలన్నిటి కంబైన్డ్గా చూసుకుంటే ఏదో ఒక అవయాన్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అనాలిసిస్ ఫస్ట్గా జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, మనం డాక్టర్ని సంప్రదించిన తర్వాత వారు చెప్పిన
సలహాలు సూచనల మేరకు కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది కావాలి. వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ తాగండి, సమ్మర్ కాబట్టి కాస్త పెంచుకోండి అంటే తప్పనిసరిగా అలవాటు క్రమంలో కాకుండా ఆ వాటర్ని పెంచి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు చెప్పిన సూత్రాల్లో కాల్షియం కానీ, పొటాషియం కానీ, సోడియం కానీ ఎలా పెంచుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. తర్వాత తరచుగా నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా చేసేది అంటే సమ్మర్ టైంలో కాస్త డైరెటిక్స్ అనే డోసెస్ తగ్గిస్తాం. తర్వాత ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది కూడా అవసరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటివి ఫాలోఅప్లో ఉంటూ రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు చేసుకుంటూ అవయాల మీద తీవ్రమైన ఒత్తిడికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మే నెలాఖరు వరకు ఎండలు భగభగమంటూనే ఉంటాయి. ఎండవేళ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండడమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును తీసుకెళ్ళాలి. లేదంటే తలపై రుమాల్ని రక్షణగా కప్పుకోవాలి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే నాడీ మండలం మన చెవిలోని కర్ణభేరి వెనకాలే ఉంటుంది. తలపై రుమాలు కప్పుకున్నప్పుడు వేడిని తగ్గించుకుంటున్న వాళ్ళం అవుతాం. ఎండాకాలం పోయేంత వరకు చెమటను బాగా పీల్చుకునే తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగుతుండాలి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులకు వాడే మందుల మూలంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లోని లవణాలు, నీరు వేగంగా బయటకు వెళ్ళిపోతూ త్వరగా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉప్పు కలిపిన బార్లీ జావ, మజ్జిగ, నిమ్మరసాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో వృద్ధుల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. సీజన్ మారినప్పుడల్లా వయసు మళ్లిన వాళ్ళు తమ జీవనశైలిని మార్చుకోవాలి. అది తప్పనిసరి కూడా. ఎండాకాలంలో వేడి, ఉక్కపోతల వాతావరణానికి అనుగుణంగా రోజువారీ ఆహారంలో ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వస్త్రధారణ కూడా వేసవికి తగ్గట్టుగా ఉండాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళకపోవటమే మేలు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.